ఓం గం గణపతయే నమః. ఓం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. శ్రీ అంగారకగ్రహదేవతాయై నమో నమః. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీ హనుమద్దేవతాయై నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కలుగ్గాక. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి 28వ తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా 7వ తేదీ వరకు కూడా 45 రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశభూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు, ఆయనే మంగళుడు, సమస్త మంగళాలని ఇస్తాడు. అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్. అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము. మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, రాసులు, లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనై వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది. వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, త్వరగా మాట్లాడేయటం, తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటం, లేదా అహంకార ధోరణి, కొన్ని కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్నటువంటి ఈర్ష్యా స్వభావాలు. ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక, రాజస, తామస గుణాలలో తమోగుణ ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుషగ్రహమైనటువంటి ఈ కుజుడు. మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి, అట్లాగే 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి, ఈ 2 రాశులకి ఆధిపత్యము ఆయనదే. అలాగే మనకున్నటువంటి 27 నక్షత్రాలలో మృగశిరా నక్షత్రము, అట్లాగే చిత్తా నక్షత్రము, ఇది చిత్తా నక్షత్రం, మృగశిరా నక్షత్రము వృషభ రాశిలో 2 పాదాలు, మిథున రాశిలో 2 పాదాలు ఉంటాయి. అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని, ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు. అలాగే మనకి చిత్తా నక్షత్రము 2 పాదాలు కన్యారాశిలోను, 3-4 పాదాలు తులారాశిలోను ఉంటాయి. అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకులకి వర్తిస్తూ ఉంటుంది. ఫైనల్గా ఆయన ధనిష్టా నక్షత్రము ఇటు మకర రాశిలో 1-2 పాదాలు, కుంభరాశిలో 3-4 పాదాలు. అంటే ఏవైతే శత్రు దోషాన్ని కలిగి ఉన్నటువంటి, శత్రువులుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు, ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఎంతో మందిని లొంగ తీసుకుంటారు, ముఖ్యంగా స్త్రీల పరంగా లొంగ తీసుకుంటారు. అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు. వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో, ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే ముందు చేయాలి, అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో, మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు. అయితే జాతకరీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే, అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము, ఆవేశము, అట్లాగే చిరాకు, మండిపాటుతనము, అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము, కొట్టడము, అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు, ఎన్నో రకాలైనటువంటి అగ్నిపరమైనటువంటి గండాలు,
మృత్యు దోషాలు, ఎందుకంటే వృశ్చిక రాశి అనేటటువంటిది మృత్యు రాశి, 8వ రాశి కాబట్టి 8వ స్థానము, అదే ఆయుస్థానము ప్లస్ మృత్యు స్థానం అని కూడా అంటారు. కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ 45 రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి 28వ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. ఈ యొక్క 3 నక్షత్రాలు 9 పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు, ఆ భావాది ఫలితాలు కుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్గా ఉండేటటువంటి రాశి, వృశ్చికము, స్కార్పియో అంటారు. కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో కానీ చంద్ర రాశిలో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉన్న లగ్నాతు చంద్ర లగ్నాతు ఈ యొక్క కుజగ్రహము 1 అంటే ఆ రాశిలో కానీ లగ్నంలో కానీ, కుటుంబ స్థానమైనటువంటి 2వ స్థానంలో కానీ, సౌఖ్య స్థానమైనటువంటి 4వ స్థానంలో కానీ, ఆయుస్థానము స్త్రీలకైతే కనుక సౌభాగ్య స్థానం 8వ స్థానంలో కానీ, అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని, అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని, అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క 12వ స్థానము. కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు, దీన్ని కుజ దోషము అంటారు. వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు. మన యొక్క ముహూర్త భాగంలో కూడా, ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు, అట్లాగే మనకి ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి, బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము 7వ స్థానంలో ఉండకూడదు. ఇది మహాదోషము, 8వ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాలలో గనక అవయోగాలుగా ఈ కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతకరీత్యా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఆకస్మికంగా గొడవలు బిగిన్ అవుతాయి. అంటే ఈ కుజగ్రహం ఏంటంటే స్త్రీల యందు ఎక్కువగా మక్కువ, తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము, అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము, అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము, అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది ఫోర్స్ఫుల్గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు, భూ సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే, కబ్జాలు కావచ్చు, కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో స్థలాలు అమ్మిపించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి, అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశిలో కుజుడు వచ్చినప్పుడు రహస్య స్థావరాలకి సంబంధించి, అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు. ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు, నదుల్లో కావచ్చు, అగ్ని కొండలు ఉంటాయి లోపల, అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము, అలాంటి అంటే లావా కొండలు బద్దలవ్వటము అలాంటివి కావచ్చు, లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు. సింహరాశి వారికి ఈ నెల అక్టోబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు కూడా 4వ రాశి అయినటువంటి స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో కుజుడు చక్కగా యోగకారకుడై ఆయన సొంత ఇంట్లో ఆయన ఉంటున్నాడు. కానీ మనకి గ్రహ గోచార రీత్యా కొన్ని రూల్స్ ఉన్నాయి. 4వ రాశిలో కనుక కుజుడు ఉండి ఆయన చూసేటటువంటి దృష్టిల రీత్యా ఆ యొక్క గ్రహాలకి ఆ స్థానాలకి కూడా ఈయన చెడు చేస్తాడు అని. యాక్చువల్లీ జన్మజాతక రీత్యా జన్మజాతకంలో ఈ కుజుడు కనుక జన్మ లగ్నం నుంచి కానివ్వండి, చంద్ర లగ్నం నుంచి కానివ్వండి 4వ స్థానంలో ఉంటే దాన్ని కుజ దోషము అంటారు. అట్లాగే కుజుడు రాహుని చూస్తున్నాడు, సప్తమంలో ఉన్నటువంటి రాహు, దీన్ని వివాహ కలత్ర దోషం అని కూడా అంటారు. దీని ద్వారా ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇది నడుస్తుందనే మనం భావించాలి. అంటే జాతకంలో ఉన్నంత వైబ్రేషన్స్ నెగిటివ్ లేకపోయినప్పటికీ ఒక రకంగా అవి ఇక్కడ అప్లికబుల్ అవడానికి అవకాశం ఉంటుంది, జాతకంలో ఒకవేళ వాళ్ళకి దోషాలు ఉంటే కనుక. అంటే వివాహ వ్యవస్థలో పూర్తిగా పతనం ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ కుజ దృష్టి రాహు ఆల్రెడీ సప్తమంలో రాహు సింహరాశి వాళ్ళకి, దానికి తోడు 4లో ఉండి కుజుడు చూడటం, దాని ద్వారా ఏమవుతుందంటే వీరికి గృహంలో సౌఖ్యము లభిస్తుంది.
ఆ, భార్యతో అవసరం లేని, అంటే భార్యాభర్తలు ఎవరైనా కావచ్చండి, ఒక కుటుంబము ఆ భార్యాభర్తలు అంటే అన్యోన్యత అంటారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఇంబ్యాలెన్సింగ్ అయినా సరే ఆ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, గృహ వ్యవస్థ పాడైపోతుంది. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి గృహము, స్థలము ఏదో ఒకటి ఉంటుంది. అది పరగత హస్తం అవుతుంది, పరహస్తగతం అవుతుంది. అవతల వాళ్ళు గొడవపడో, బెదిరించో, వీళ్ళని భయపెట్టో, శత్రువులను పంపించో, దొంగల్ని పంపించో వాళ్ళని సిట్రేట్ చేస్తారు. అంటే భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళవన్నీ లాగేసుకునే పరిస్థితి కూడా సింహరాశి వారికి ఈ కుజగ్రహం ఇక్కడ ఉండటం వల్ల కలుగుతుంది. దానివలన గృహంలో ఆకస్మికంగా వాహన పరంగానో, లేకపోతే పిల్లల యొక్క చదువు పరంగానో కొంత ధన నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కుటుంబంలో వీరి మాట వినేవాళ్ళు లేక ఈ సింహరాశి వాళ్ళు ఒక పిచ్చెక్కినట్టుగా ప్రవర్తించే పరిస్థితి ఉంటుంది. అంటే ఫుల్ నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అనవసరంగా సెల్ ఫోన్స్తో మాట్లాడుతూ మాత్రం, అది ఎంత పనైనా సరే సెల్ ఫోన్స్ మాట్లాడడము, అట్లాగే అవసరం లేని కొన్ని మత్తు పానీయాలు సేవించి మాత్రము దయచేసి ఏ ప్రయాణము చేయకండి. వీళ్ళనే కాదండి, ఎవ్వరూ కూడా. ఎందుకంటే ఈ కుజుడు శని నక్షత్రంలో ఉంటాడు. శని నక్షత్రంలో ఉన్న 1 నుంచి 18వ తేదీ నవంబరు ఎవరు కూడా ఏ నక్షత్రము, ఏ రాశి వాళ్ళు మత్తు పానీయ పదార్థాలు స్వీకరించి ప్రయాణాలు చేయకండి. దాని వలన లేనిపోని ప్రమాదాలు. మొన్నే చూసాం కదా, ఒక బస్సు యాక్సిడెంట్ కూడా జరిగింది. ఎవడో తాగి రోడ్డు మీద పడిపోయాడు, తెలియకుండా బస్సు ఆ వాహనాన్ని ఎక్కేసి ఆ బస్సు మొత్తం కాలిపోయి ఎంతో మంది ప్రాణాలని హరించేసింది. ఒక్క మనిషి చేసిన పొరపాటు, మందు అనేది తాగడం ద్వారా ఆ వ్యక్తులకి పాపం తెలియనటువంటి వాళ్ళందరూ, చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు కదండి. కాబట్టి మందు తాగడం తప్ప ఒప్పో తర్వాత విషయం అండి. చక్కగా ఒక చోట కూర్చొని స్థిరంగా చక్కగా ఆ పదార్థాన్ని వాళ్ళు అమృతపానీయం అనుకుంటారు, ఆ తీర్థాన్ని స్వీకరించి చక్కగా అక్కడే పడుకోండి. దానివల్ల ఎవరికి నష్టం లేదు. మహా అయితే మీకు అనారోగ్య లోపాలు, గుండెకి సంబంధించినటువంటి హార్ట్ అటాకులు, మందు తాగిన వాళ్ళకి ఎక్కువగా తాగుతూ ఉంటారు కొంతమంది, బాగా చీప్గా దొరికేటటువంటి మత్తు పదార్థాలు. వాళ్ళందరికీ కూడా చక్కగా, కొంతమంది ఈ రాహుతో సంబంధం ఉంది కాబట్టి నోట్లోంచి కూడా నాకు ఆ మాట రావట్లేదండి, పొగ రూపంలో వచ్చేటటువంటి కొన్ని పీలుస్తూ ఉంటారు చక్కగా. వాటి వలన చక్కగా గుండె నొప్పులు వస్తాయి, చక్కగా హార్ట్ అటాక్లు వస్తాయి, అట్లాగే హాస్పిటల్లో సర్జరీలు అవుతాయి, బీపీ రేటు పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మానేశారనుకోండి, అసలు ఎటువంటివి ఇలాంటివి తీసుకోకపోతే చక్కగా కుజగ్రహ అనుగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీ మీద పడుతుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఉండవు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చెడు వైపుకి వెళ్ళకండి. ముఖ్యంగా విద్యార్థులు చెప్తున్నానండి, కాన్సన్ట్రేషన్తో చదువుకోండి, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళండి. ఈ 45 రోజులు విద్యార్థులకి చాలా గండకాలము అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే ముఖ్యంగా అనుకున్న అభీష్టాలు, అంటే ఒక గృహం అమ్మే విషయంలో కానీ, గృహం కొనే విషయంలో కానీ, బాండింగ్ సంతకాలు చేసే విషయంలో కానీ, రిజిస్ట్రేషన్ చేసే విషయాల్లో కానీ, అవతల వాడి నుంచి మోసాలు జరగటము, డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి పారిపోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఈ అమావాస్య మా పీఠంలో జరిగే హోమాల్లో కానివ్వండి, లేకపోతే ఇందాక చెప్పినటువంటి కాలభైరవుడి యొక్క అనుగ్రహం పొందండి మీరందరూ కూడా. ఆయన అష్టకాన్ని రోజు 2 సార్లు చదవండి, చక్కటి యోగ్యత కలుగుతుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళు కుజగ్రహ స్తోత్రాన్ని చదవండి, కందివప్పు దానం చేయండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అష్టోత్తరంతో నిత్యము అర్చించండి. అన్ని శుభాలు మీకు జరుగుతాయి సింహరాశి వారికి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః.